హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య సంపూర్ణుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, ఆలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవే
వాక్యమున్నా చాలు నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు.
సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును స్వంగని మోకాలని యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు రేపపాటున మారాలి రేపపాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును
నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు మన యేసయ్యా అద్వితీయ సత్య దేవుడు ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు మన యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు మన యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా అన్ని వేళలా మేము దాహము తీర్చు దేవుడు ధనధాన్యములిచ్చు దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యములిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు
మన యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు, మన యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా, అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా, అన్ని వేళలా మేము ఆరాధనా ఆరాధనా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా, అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా, అన్ని వేళలా మేము. హల్లెలూయా. యోహాను సువార్త ఈరోజు ఫ్రెండ్షిప్ డే కనుక ఫ్రెండ్షిప్ డేకి సంబంధించిన కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త గెస్ చేయండి, ఫ్రెండ్ గురించి ఎక్కడ ఉంటుందో చెప్పండి. పదిహేనవ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల
మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా మీరు నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ నీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. చాలు చాలు. స్నేహితులని ఆయన మనలను పిలుస్తున్నాడన్న విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వినాలి. స్నేహితులు, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మనకి ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇంట్లో వాళ్ళకంటే కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్కి మనము ఇస్తాం. కొన్ని విషయాలు ఇంట్లో తెలియకపోయినా ఖచ్చితంగా మన పర్సనల్ విషయాలు, మన వ్యక్తిగత విషయాలనేవి కూడా ఖచ్చితంగా మన స్నేహితులకి తెలుస్తాయి. స్నేహితులకు అంటున్నాడు, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని 15వ వచనంలో చెప్తున్నారు. చూడండి, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దెర్ ఈజ్ నో సీక్రెట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. మరి ముఖ్యంగా బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన ఎటువంటి రహస్యాలు అనేవి ఖచ్చితంగా ఉండవు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ, తండ్రి నాకేమి చెప్పి పంపించాడో వాటి విషయాలన్నిటిని మీకు నేను తెలియజేశాను. ఎందుకనంటే యజమానుడు చేసే పని దాసుడికి ఎంత మాత్రము తెలియదు. ఒక బానిసకి చెప్పాల్సిన అవసరం కూడా యజమానుడికి లేదు. అడిష్టానుసారంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏంటంటే మీరు నా స్నేహితులు అని. అందుకని 13వ వచనంలో అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. సో యేసుక్రీస్తు వారు ఈ ప్రేమను మనకి చూపించిన వాడిగా కనబడుతున్నాడు. ప్రపంచంలో ఎంతోమంది స్నేహితులు ఉన్నా మన కోసం ప్రాణం పెట్టేవారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఒకడు చాలా దిగురు దోస్తు అనుకుంటాం, కానీ వాడు అవసరాల గురించి మనల్ని వాడుకునే అవకాశం కూడా ఉంది. మన అవసరతలో మాత్రమే ఆడు మనకి కనపడ్డు. వాడికి అవసరం అయితే మన దగ్గరికి వస్తాడు. సో అది మనకున్న స్థాయిని బట్టి, స్థితిని బట్టి స్నేహితులు ఎంచబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు వారు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు కూడా లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారికి ఏమై ఉన్నాం? స్నేహితులమై ఉన్నాం. ఆయన చెప్పిన మాటను మనం వింటే, ఆయనలో మనము పెరుగుతూ ఉంటే ఆయనకి మనము స్నేహితులుగా మార్చబడతాం. స్నేహితుల దగ్గర ప్రతిదీ మనం తెలియపరచడానికి అవకాశము ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర చెప్పలేనివి, బంధుమిత్రుల దగ్గర చెప్పలేనివి కూడా స్నేహితుడి దగ్గర చెప్పడానికి మనకి అవకాశము ఉంటుంది. ఎందుకంటే స్నేహంలో ఉన్న గొప్పతనం అటువంటిది. స్నేహము చాలా గొప్పది. సో దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా స్నేహితులు ఆయన మనలను పిలుస్తున్నాడు. ఆ స్నేహితుని యొక్క నిజ లక్షణాలు